కానీ ప్రజలంతా దేదీప్య గారు 4 ఏళ్లలో బాగా సంపాదించుకున్నారు. బినామీల పేరు మీద పెట్టి సంపాదించుకున్నారు. కానీ చూపించుకోవడానికి మాత్రం ఇట్లా చూపించుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనాన్షియల్‌గా నేను ఏ రోజు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి. ఫస్ట్ టైమ్ ఓపెన్‌గా చెప్తున్నా. ఈ రోజు నేను ఒక 4, 5 కోట్ల అప్పుల్లో ఉన్నా. ఆ! అప్పుల్లో. అప్పుల్లో ఉన్నా. జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా ఉండి అప్పుల్లో ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాదు నాది కార్పొరేటర్. వెంగళరావు నగర్ డివిజన్‌లో ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏజ్ చిన్నది. నాదైనా, మా హస్బెండ్ అయినా, మా హస్బెండ్ కూడా 2012 ఎమ్మెల్యే గారు కాకముందు నుంచి ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నారు. కాబట్టి అప్పటినుంచి కూడా మేము ఎమ్మెల్యే గారితోనే ఉన్నాము. ఎమ్మెల్యే గారితో ఫాలో అవుతూ ఉన్నాం. అయితే నేను ఈరోజు చెప్తున్నా. ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఈ విషయం చెప్పలేదు ఇప్పటి వరకు. ఏంటంటే 2018 మాకు డివిజన్ ప్రెసిడెంట్‌గా ఆయన అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో 2017 ఆయన ఎళ్లారు. ఎళ్ళిన ఆయనతో పాటు మేము గూడా వెళ్ళటం జరిగింది. పార్టీలో జాయిన్ అయ్యాం. పార్టీలో జాయిన్ అయ్యాక 18లో డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి నెక్స్ట్ టికెట్ మీకు అవకాశం ఇస్తాము. కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్ పని చేసుకోండి అని చెప్పారు. మేము అప్పటి నుంచి పని చేసుకుంటూనే వస్తున్నాం. డివిజన్ ఇప్పుడు మేము కార్పొరేటర్ యాస్పిరెంట్ డెఫినిట్‌గా మేము ఆహ్, ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు గానీ, డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గానీ, లేకపోతే ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు ఏంటంటే ప్రతిసారి కూడా కేవలం అభివృద్ధి, సంక్షేమమే కాకుండా ప్రతి ఈ పనులు అంటే ప్రతి పండగ గూడా ఆయన కలిసి జరుపుకునే ఆనవాయితీ జూబ్లీ హిల్స్‌లో ఉంది.